క్రెడిట్ చోరీ చేయడంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. జగన్ చేసిన మరో మంచిని కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఏనాడు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు ఏకంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం కూడా చేసేశారని గొప్పలు చెప్పుకోవడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ వైఖరి విధానాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు 3 లక్షలకు పైగా ఇళ్లను పేదోళ్ల కోసం కట్టించి ఇచ్చారట. పాలనలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఒక్క సెంటు కూడా పేదలకు ఇవ్వని చంద్రబాబు ఏకంగా 3 లక్షలకు పైగా ఇళ్లను కట్టించారని చెప్పుకుంటున్నారు. ఒక్క ఇటుక కూడా పేర్చకుండానే 3 లక్షల ఇల్లు నేనే కట్టానని చంద్రబాబు చెప్పుకోవటం ఆయన మార్కు దిగజారుడు రాజకీయాలకు మరో ప్రబల ఉదాహరణ అనే చర్చ జరుగుతోంది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పాలనలో ఉంది. ఆ 5 ఏళ్లలో పేదల ఇళ్ల కలను సాకారం చేయడానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదని, గుడిసెలు కనిపించకూడదని, ప్రతి కుటుంబానికి ఇల్లు తప్పనిసరిగా ఉండాలనే చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు. ఇలా ఆయన పాలనలో చేసిన కృషిని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేస్తున్న మరో క్రెడిట్ చోరీ బాగోతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ తన హయాంలో 31.19 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలను అందించారు. భారతదేశ గృహ నిర్మాణ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్. అంతేకాదు ఆయన హయాంలో ఏకంగా 21,75,000 ఇళ్ల నిర్మాణం మొదలైంది. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన చంద్రబాబు ఏకంగా పేదల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారు. జగన్ సెంటు స్థలం ఇస్తారంట, ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది? చనిపోయిన తర్వాత పూడ్చడానికి మాత్రమే ఆ సెంటు స్థలం పనికొస్తుంది, అంతకు మించి ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు అంటూ ఎగతాళి చేశారు. పేదోళ్ల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అన్నమయ్య జిల్లా వెళ్లి జగన్ నిర్మించిన ఇళ్లకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఆయన చేతుల మీదుగా ఇంటి తాళం ఇచ్చిన అల్తాఫ్ బేగం అనే వ్యవసాయ కూలికి కూడా జగనే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం చేయించారు. అల్తాఫ్ బేగం పేరిట గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై 32,000 రూపాయల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామాగ్రిని సమకూర్చింది. ఇదంతా జగన్ హయాంలో జరగ్గా ఇప్పుడు చంద్రబాబు వెళ్లి తాళం చెవి చేతిలో పెట్టి జగన్ క్రెడిట్ మొత్తాన్ని కొట్టేసే ప్రయత్నం చేశారు. అల్తాఫ్ బేగంతో పాటు తాళాలు అందుకున్న దేవగుడి పల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి, మల్లక్కలకు కూడా 2021-22లోనే వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇల్లు మంజూరు చేసింది. ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికిరావని గేలి చేసిన పెద్ద మనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. దీనిపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఏ ఒక్క పేదవారికి ఇంటి స్థలం ఇవ్వలేదు, ఇంటి నిర్మాణానికి పైసా ఖర్చు చేయలేదు. కానీ ఏకంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేసినట్లు ఇచ్చిన బిల్డప్ పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీ విషయంలో చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విజయవంతంగా నడుస్తోందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు చేస్తున్నది క్రెడిట్ చోరీ స్కీమ్ అంటూ ఎగతాళి చేశారు. ఈ 18 నెలల కాలంలో ఒక్క పేదోడికి కూడా సెంటు స్థలం చంద్రబాబు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇతరుల కష్టాన్ని తమ గొప్పతనంగా చెప్పుకునే వారిని నాయకుడు అని అనరని, నాటకాల రాయుడు అని మాత్రమే అంటారంటూ జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రారంభించినట్లు చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో ఒక్కటంటే ఒక్క ఇంటి పట్టా కూడా ఆయన ఇవ్వలేదని గుర్తు చేశారు. ఒక్క ఇంటి నిర్మాణం కూడా బాబు చేయలేదన్నారు. ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. మూడేళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళు ఉంటుంది. దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఈ తాళం ఇస్తా ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది, మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడేంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు. అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహప్రవేశాలతో తమ ప్రభుత్వం చరిత్ర సృష్టించిన వైనాన్ని కూడా జగన్ మరోసారి సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు.
ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే కనిపిస్తున్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్లుగా చంద్రబాబు ప్రచారం చేయటం అత్యంత హేయమంటూ విమర్శించారు. జగన్ తన పాలనలో ఇంటి స్థలం ఇచ్చి పేదలకు ఇల్లు కూడా కట్టించి ఇస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు సిగ్గులేనితనంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.